హలో, హాయ్ అండి, నమస్తే అండి. ఈవేళ గురువారం కదా, గురువారం నాడు ఒక్కొక్కరు కథ చెప్పుకుంటున్నాం కదా. సాయిబాబా కథలు, చిన్న చిన్న కథలు చెప్పుకుంటూ వస్తున్నాను కదా. ఆ విధంగానే ఈరోజు ఒక చిన్న కథ చెప్పదలుచుకుంటున్నాను. మధ్య మధ్యలో ఒక్కొక్క వారం నాకు హెల్త్ బాగోక కొన్ని కథలు చెప్పలేకపోతున్నాను, కానీ కంటిన్యూ చేస్తున్నాను. అందరూ మన్నించాలి. ఆ తర్వాత ఈరోజు కథ ఏంటంటే, లాల్ అనే వ్యాపారవేత్త ఉంటాడండి. లాల్ అనే వ్యాపారవేత్త వ్యాపారం నిమిత్తమై ఒక సిటీకి వెళ్తాడు. ఆ సిటీ దగ్గర వ్యాపారం కోసం నిల్చొందంటే వెనక నుంచి వచ్చి ఒక బండి గుద్దేస్తుంది అనమాట. గుద్దేస్తే కాలుకి దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అవుతుంది అనమాట. ఫ్రాక్చర్ అయితే ఆ ఫ్రాక్చర్కి కట్టించుకొని కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుందామనేసి విశ్రాంతి తీసుకుంటారు. అయినా కాలు ఆపరేషన్ పడుతుంది, ఆపరేషన్ చేయాల్సి ఉంది. కాలు ఇలా తగ్గలేదని చెప్తారు. అయ్యో ఏంటి బాబా ఇలాగా అయింది, కాలుకి ఆపరేషన్ అంటున్నారు, నీ దగ్గరికి వద్దామని నాకు ఆశగా ఉంది. ట్రైన్ టికెట్లు కూడా రిజర్వేషన్లు అన్నీ చేసేసి ఉంటారన్నమాట. సరే ఇంకో 4 రోజులు రెస్ట్ తీసుకుంటే, కాలు కదపకుండా ఉంటే కాలు తగ్గిపోతే నీ దగ్గరికి వస్తాను స్వామి అనేసి దండం పెట్టుకుంటారనమాట. దండం పెట్టుకున్నా కూడా 4 రోజులు పూర్తయిపోతుంది, దగ్గర పడుతుంది, షిరిడి వెళ్ళే సమయం దగ్గర పడుతుంది. ట్రైన్కి అన్నిటికీ టికెట్లుగా అయిపోతాయి. స్నేహితులతో కలిసి వెళ్దాం అనుకున్న వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక, కేదార్నాథ్ వెళ్దాం అనుకున్నాను, షిరిడి వెళ్దాం అనుకున్నాను, ఏంటి స్వామి అని బాధపడతారనమాట. బాధపడి ఇంకా ఇలా లాభం లేదనేసి గురువార వ్రతం చేద్దాము, అది చేసిన ఫలితం ఉంటుందేమో అనేసి ఆయన నవగురువార వ్రతం చేసి 9 వారాలు నవగురువారాలు నిష్టగా చేసి పూజ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా కాలు సెట్ అవుతుందండి. కాలు సెట్ అయ్యి చాలా నొప్పి తీసేసి ఆయన చక్కగా కొద్ది రోజులకి షిరిడి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని వస్తారన్నమాట. చూసారా స్వామి ఎంత మహత్యమైందో, షిరిడి సాయిబాబా మహత్యాలు ఎలాగుంటాయన్నమాట. అలాగే నాకు కూడా కాలు నొప్పి, ఆపరేషను, చిప్ప అరిగిపోయింది, చిప్ప మార్చాలి అనుకునే సమయంలో నేను నా గురువారాలు నాకు తెలిసి చేశాను. అప్పటి నుండి నాకు కాలు నొప్పి అయితే పూర్తిగా లేదండి. అప్పుడప్పుడు వచ్చిన ఏ ఆయిల్ మసాజ్ చేస్తే కొంచెం తగ్గిపోతుంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ధన్యవాదాలండి. అందరికీ నమస్తే అండి.